కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. బైబిల్లో ఆది కాండంలోనికి వెళదాం పిల్లలు. ఆది కాండంలో దేవుని యొక్క మాటలను వింటున్న ప్రియ బిడ్డలన ఏమని వ్రాయపడతా ఉంది ఈ మాటల్లో అని గనక మనం చూస్తే, దేవునికి ఇష్టమైనటువంటిది, దేవునికి ప్రేమ కలిగినటువంటి మాటలను మనము పలకాలి. మౌతిటి అమ్మ పలకాలి. అయితే మనము దేవుడి మాటల కన్నా కూడా ఈ లోకపు మాటలను ఎక్కువగా వినటానికి ఆశపడుతూ ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళం మేము దేవుడి మాటలే ఎక్కువ వింటామనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. దేవుడి మాటలే వినాలంటే ఎక్కడుండాలి? నువ్వు చర్చిలో ఉండాలి. ఎందుకంటే చర్చిలో వాక్యం వినపడుతుంది. లేదు, టీవీ ముందు ఆ యొక్క సువార్త ఛానల్స్ మాత్రమే చూస్తూ ఉండాలి. వాళ్ళు మాత్రమే దేవుడి మాటలు వినేవాళ్ళు అని అర్థం. చర్చిలో లేకుండా ఎక్కడో నువ్వు కూర్చొని నేను దేవుడి మాటలు వింటున్నానని కనుక నువ్వు చెప్తే అది అబద్ధం. బుధవారం, శనివారం, ఆదివారం, మధ్యవారాలు, అలాగే స్తుతికూటాలు, అలాగే మనకి వస్తున్నటువంటి మాసాంతర కూడికలు, వీటన్నిటిలో నువ్వు పాల్గొంటున్నావా? వారానికి దరిదాపుగా 15 రోజులు మనము దేవుడి సన్నిధిలో కనపడతాం. మరి 15 రోజులు కనపడుతున్నావా? దేవుడి మాటలు వింటున్నావా? ఏదో ఆదివారం కాసేపు కూర్చొని మాటలు విని ఒక అరగంటలో మళ్ళీ దాంట్లో కొన్ని చెవులు దూది పెట్టుకున్నట్టుగా అటు ఇటు వింటాం తప్ప, చివరికి అడిగితే అమ్మ ఏం చెప్పామని అంటే చెప్పారు అయ్య గారు గుర్తు రావట్లేదంటాం. ఇలాంటి పిల్లలు బడిలో ఉంటే పిల్లలు పరీక్ష రాయగలుగుతారా? అంటే చెప్పింది మర్చిపోతే పిల్లలు పరీక్షల్లో రాయలేరు కదా. పరీక్షల్లో వాళ్ళు రాయలేకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు కదా. అందుకనే కదా అనేక మంది ఈ రోజున ఫెయిల్ అయిపోతూ దేవుడి మాటలు వింటలేదు, అలాగే స్కూల్లో పాఠాలు కూడా వినటం లేదు. విన్న వాళ్ళందరికీ మంచి మార్కులు వస్తూ ఉన్నాయి, విన్న వాళ్ళందరూ దేవుళ్ళలో బాగుపడుతూ ఉన్నారు. కానీ మనము మాట వినటం లేదు. చిన్నప్పటి నుంచే నాకు ఇలా నేర్పారు. ఒక అబ్బాయి అంటున్నాడు, మా అమ్మ ఎప్పుడు కూడా అరే వీలైతే దొంగతనం చేసుకురారా అని చెప్పిందట. వీలైతే పెద్ద పెద్ద దొంగ అయిపోయాడు వాడు. అంటాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ వస్తే, అమ్మ నువ్వు చిన్నప్పుడే నన్ను ఆ తోటకూర దొంగతనం తీసుకురా, లేకపోతే ఆ వస్తువులు దొంగతనం చేసిరా అని చెప్పకుండా ఉంటే నేను ఇలా వెయ్యేవాడిని ఈ రోజున అని ఏడ్చాడు. తప్పు ఎవరిది? ఎవరి మాట విన్నావు? ఏమంటే మేము అనకుండానే మా పిల్లలంతా చెడిపోయారండి అని అంటావా? అంటే నీ ప్రవర్తన మంచిది కాదు. నీ పిల్లలు చెడిపోయారంటే నీ ప్రవర్తన మంచిది కాదని అర్థం. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. ముఖ్యంగా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పిల్లలు చెడిపోతున్నారంటే దానికి వేరే అర్థం ఉంటుంది. ఎందుకంటే పట్టించుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళు అనాథలుగా ఉంటారు కాబట్టి. అయితే సరైన వ్యక్తి దగ్గర పడితేనేమో మంచిగానే ప్రవర్తిస్తారు. మొర్దెకై చేతిలో పడింది తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేరు, మంచిగా జరిగింది. అలాగే తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్త లేనటువంటి సందర్భంలో అత్త చెంతకు చేరింది రూతు, ఆమె కూడా మంచిగానే ప్రవర్తించింది. మంచివారితో స్నేహం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడ్డ బుద్ధులు వస్తాయి. కాబట్టి నువ్వు ఎవరూ లేరు అనుకున్నప్పుడు దేవుని చేతిలో పడితే దేవుడు నిన్ను మౌల్డ్ చేస్తాడు, అంటే మారుస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో బిగినింగ్ నుంచే మన జీవితంలో ఈ భూమి మీదకి జన్మించినటువంటి ఆదాము అవ్వలు దేవుడే సృజించినటువంటి బిడ్డలు. ఏదో ఒక శారీరక సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు కాదు వీళ్ళిద్దరు. బైబిల్లో శారీరక సంబంధం ద్వారా పుట్టకుండా ఉన్నటువంటి వారు ఆదాము, అవ్వ మరియు యేసు ప్రభువారు. ఈ ముగ్గురు తప్ప బైబిల్లో ఇంకెవ్వరు మీకు కనపడరు. అందరూ ఎవరో ఒక తల్లిదండ్రుల ద్వారా పుట్టిన పిల్లలే తప్ప తల్లిదండ్రులు లేకుండా పుట్టిన పిల్లలు ఈ ముగ్గురే భూమి మీద. ఇక్కడ ఆది కాండంలోనికి మనం వెళ్ళినట్లయితే 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక
ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఎవరి మాట విన్నాడంట? ఈ రోజున అనేక మంది భార్య మాటలు వినేటువంటి భర్తలు లేరా? చాలామంది ఉంటారు. అసలు పెళ్ళి అయిన తర్వాత నుంచే మొదలుపెట్టుద్ది అమ్మగారు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళబాకు, నువ్వు వాళ్ళతో మాట్లాడు, మీ అన్నతో ఎక్కువ మాట్లాడితే కుదరదు, మీ వదినతో ఎక్కువ సనువుగా ఉంటే కుదరదు, ఏదైనా తీసుకొస్తే డైరెక్ట్గా ఈ గదిలో నుంచి ఇటు నుంచి తీసుకురా సంచిలో, మనము మన పిల్లలే తినాలి లోపల, ఎవరికి తెలియకూడదు. అన్ని కండిషన్స్ పెట్టేది ఎవరు? భార్యే. వింటల్లా? భర్తలు భార్య మాట వింటలా? అన్ని భార్య మాటలే దరిదాపుగా అయినది. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు సృజించినటువంటి ఆదాము అవ్వల్లో నుంచే వచ్చేసింది. మనకి కొన్ని అబద్ధాలు కూడా చెప్పేస్తాం, దాంట్లో రకరకాలుగా మాట్లాడతాం. ఏమంటున్నాడు దేవుడు? నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక. నేను చెప్పలేదు కదా తినొద్దని చెప్పాను నేను. నువ్వు ఎవరి మాట విన్నావు? ఇప్పుడు నా మాట వినలేదు, నీ భార్య మాట విన్నావు. కాబట్టి ఈ రోజున జరిగింది ఏంటో మీ అందరికీ తెలుసు. తింటివి గనుక మొట్టమొదటిగా చెట్లు ఎక్కడ మొలుస్తాయండి? నేల మీద మొలుస్తాయి. కాబట్టి ఎవరికి శాపం పెట్టాడో చూడండి, నీ నిమిత్తము నేల శపించబడి అన్నది. అరే కాయ తింటే నేల శపించబడటం ఏంటి? దాని రూట్ ఎక్కడుందంటే భూమిలో ఉంది. చెట్టు యొక్క రూటు భూమిలో ఉంది. కాబట్టి ఈ చెట్టు కాయలు తింటున్నాడంట. చెట్టుని చంపేస్తే తినరుగా. చెట్టు చనిపోయిందండి, మా ఇంటి వెనకాల చెట్టు ఉండేది, మరి కాయలు కాసేది ఇదివరకు అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు లేదు, అది కొట్టేశారు వాళ్ళు. దేవుడు దేన్ని శపిస్తా ఉన్నాడు? నిన్ను బట్టి, నువ్వు చేసినటువంటి దురాగతమును బట్టి నేను నా మాట వినమని చెప్తే నీ భార్య మాట విన్నందుకు నేలను శపించాడు. ఇప్పుడు నువ్వు మాట సరిగా దేవుడి మాట వినలేదనుకో, ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బతకనిస్తాడు, నిన్ను బాగానే ఉంచుతాడు. కానీ నీ కొడుకుల్ని, కూతుర్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని, నీ భర్తని అందరినీ కూడా దెబ్బలు కొడతా ఉంటాడు. మీకు అది అర్థం కావట్లేదు. మీరు మంచివారుగా ఉంటే కనుక, ప్రభు మాట వినేవాళ్ళు కనుక అయితే కనుక, బైబిల్ అయితే చెప్తుంది నీకు శత్రువులు అంటూ ఉండరు. శత్రువులు ఎవరుంటారంటే ఎక్కువగా దేవుణ్ణి ఎరగని వాళ్ళే శత్రువులుగా ఉంటారు. యేసుప్రభు వారికి కూడా శత్రువులే కదా వాళ్ళంతా. దేవుని కుమారుడైన వాళ్ళు నమ్మకుండా ఉన్న వాళ్ళంతా శత్రువులే. అందుకనే చంపేశారు. చంపేయండి అని అడిగారు కూడా. కాబట్టి ఎవరి మాట వాళ్ళు వినలేకపోయారు, దేవుడి స్వరాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. చాలామంది అయితే పిల్లలు మన మాట రెక్లెస్గా వినకుండా మాకు తెలుసులే, మాకు జాతనోలే అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లరా, మరి నెల్లూరు, కర్నూలు ఆ ప్రాంతంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఇంకా బయటికి పూర్తిగా వివరాలు రాలేదు. ఆ ఇద్దరు పిల్లలు మంచిగా తాగేసేసి 20 ఏళ్ళు కూడా లేవండి. మంచిగా ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎక్కడైనా తాగొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. దానికి లైసెన్స్ లేదు, పాడు లేదు, ఎవడైనా పెట్టుకుంటున్నాడు డబ్బులు కట్టి. ప్రియులరా, అర్ధరాత్రి పూట మందు దొరకకూడదు. లెక్క ప్రకారం 10 గంటలకు క్లోజ్ చేయాలి బార్లు. మరి అర్ధరాత్రి పూట ఇది మందు ఎక్కడ దొరికింది? మందు తాగి బండి నడిపి అప్పటికే 2 బస్సులను తప్పించుకొని ఇది 3వ బస్సు. ప్రియులరా, ఏ ప్రవర్తనతో ఉన్నారో ఇద్దరు పిల్లలు? అంత అర్ధరాత్రి పూట 2 గంటలప్పుడు ఎలా ప్రయాణం చేస్తున్నావు నువ్వు? అసలు అంత అవసరం ఏంటి నీకు? బెంగాల్లో ఒక అమ్మాయిని రేప్ చేశారు, మెడికల్ స్టూడెంట్. చేస్తే బెంగాలు ఏమండి చీఫ్ మినిస్టర్ అంటది, ఆ అమ్మాయి అసలు అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వచ్చిందంట అని అడుగుద్ది. బుద్ధి లేనటువంటి సీఎం కదా. ఏమండి అది తప్పు కదా ఆ మాట? ఎందుకు వచ్చిందో తెలుసుకో. ఏ ఎయిర్పోర్ట్కి వెళుతుందో, ఏ రైల్వే స్టేషన్కి వెళుతుందో, ఏ బస్ స్టాండ్కి వెళుతుందో
లేకపోతే హాస్పిటల్కి వెళ్తుందో, ఎవరికైనా బాగలేకపోతే చూడటానికి వెళ్తుందో ఆ టైంలో, లేకపోతే మెడిసిన్ తీసుకొని వెళ్తుందో, వివరం నువ్వు తెలుసుకోకుండా అంటున్నావు కదా. ఎవరి మాట వింటున్నారు మీరు? ఇక్కడ మనం చూసినప్పుడు ఆదాము అవ్వల్లో నుంచి వచ్చినటువంటి వారమే మనం అని చెప్పుకుంటాం. ప్రతి ఒక్క సేవకుడు చెప్తాడు, ప్రతి ఒక్క ప్రీచర్ కూడా ఇదే మాట చెబుతూ ఉంటాడు. అయితే దేవుని యొక్క ప్రేమలో ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మొట్టమొదట అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు మాట విని ఆ ఊర్లో నుంచి అతను బయలుదేరి వచ్చాడు. మంచిగానే ఉంది. అయితే మనం కూడా ఎవరో మాటలు విని రక్షణ పొందుతాం, చర్చిలోకి వస్తాం, మంచిదే. కానీ ఆ తర్వాత నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఆ తర్వాత నువ్వు ఎవరి మాట వింటున్నావు? 16వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం. ఎవరి మాట విన్నాడండి? ఈనాడు కూడా మీ యొక్క భర్తలు ఎవరైనా భార్యలు, అయ్యా నాకు పిల్లలు పుట్టలేదు కదా, ఇంకొక అమ్మాయిని తీసుకుపోమంటే ఎంత హాయిగా ఉంటుందో అతనికి కదా. పోయాడు. ఎవరి మాట విన్నాడంట? రాసింది కదా అక్కడ, అబ్రాము శారాయి మాట వినెను. ఏం చేయటానికి విన్నాడు? చెప్పండి, ఏం చేయటానికి విన్నాడు? దేవుడి మాటను నిర్లక్ష్య పెట్టడానికి భార్య మాట విన్నాడు. అర్థమవుతుందండి మీకు? దేవుడి మాటని నిర్లక్ష్య పెట్టడానికి అబ్రహాము, ఇంకా అబ్రహాం అవ్వలేదు ఇప్పటికీ, అబ్రాము శారాయి మాట విన్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఇందాక కూడా ఎవరన్నారు ఆదాము అవ్వల గురించి? దేవుడే అన్నాడు. నేను చెప్పిన మాట వినకుండా నీ భార్య మాట విన్నావు కదా. అరే అతను చేశాడు తప్పు. అబ్రహాం ఏమో విగ్రహారాధికుడు, దేవుడిని ఎరగనివాడు, 75 సంవత్సరాలప్పుడు పట్టుకొచ్చాడు. అసలు తన స్వహస్తాలతో కన్నటువంటి కుమారుడు కుమార్తె పాపం చేశారు. ఇంక వీడు అన్యజనుడు కాబట్టి పాపం చేయడం ఏముంది, ఈజీగానే చేస్తాడు. కానీ మనకు బైబిల్ సమాచారం ప్రకారం అతనికి శారా తప్ప ఇంకెవరితో కనెక్షన్ లేదు. అంటే ఎవరి ద్వారా పిల్లల్ని అతను కనలేదు. కానీ ఇప్పుడు కూడా భార్య మాటే విని ఒక దాసి, ఇంట్లో పనిచేసే అమ్మాయి, చాలామంది పెద్ద పెద్ద కుటుంబాలను అంట పనులకు వెళ్ళేటువంటి వాళ్ళని ఇలాగ తప్పుడు పనులు చేస్తారనేది నిజం. ఇప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద కుటుంబాల్లో తెలియదు, బయటికి రావయి. ఎందుకంటే వాళ్ళు ఏదో కూలి పనికో పాపం పనికో ఆ యొక్క అంట్లు తోమడానికి, గుడ్లు తోడడానికి, ఇల్లు తోడడానికి వస్తారు. చాలా భేదోళ్ళు ఉంటారు. వీళ్ళేం బాగా ధనవంతులు ఉంటారు, చంపేస్తారు, నరికేస్తారు బయటకు వస్తే. కాబట్టి అలాంటి పనులు చేస్తూనే ఉన్నటువంటి కుటుంబాలు ఇప్పటికే ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. అలాగే మోతుబరి రైతులు పొలంలో పనులకు వచ్చే వాళ్ళతోటి ఎవరి మాట వింటున్నావు నువ్వు ఇప్పుడు? దేవుడి మాటేనా? దేవుడి మాట వింటే పాపం చేయాలని అనిపిస్తుందా? చెప్పండి. దేవుడి మాట వినే వాళ్ళకి పాపము చేద్దామని ఎవరైనా చెప్తే అంగీకరించవచ్చా? అబ్రహాం ఏం చేశాడు? అంగీకరించాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలరా, దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి మాటని మనం కనుక గైకుంటే అసలు ఎవరి మాట మనం వినాల్సిన పని లేదు ఈ లోకంలో. అబ్రహాం నిజంగా 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయానికి వస్తే మనకు అక్కడ కనపడుతూ ఉంది మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళాను. దేవుడు మాట విన్నాడా? ఇప్పుడు విన్నాడు. విన్నప్పుడు అదే మాట మీద నిలబడాలి కదా, కానీ నిలబడలేదు. అలాగే నువ్వు కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడి మాటలు విన్నటువంటి వ్యక్తిగా ఉండి నేను బాప్తిజం తీసుకున్నానని చెప్పావు, కానీ ఆ తర్వాత ఎవరి మాట వింటున్నావు? దేవుడి మాటేనా? 2వ వచనంలో
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడింది అబ్రహాముతో అనగా, అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళెను. మాట విన్నాడా? విన్నాడు. మరి ఇప్పుడు ఇదే మాట ఎందుకు భార్యతో అనలేదు? అమ్మ, దేవుడు మనల్ని పంపించి నీకు సంతానం ఇస్తానని చెప్పాడు కదండి. దేవుని యొక్క ప్రేమలో ఎవరికి ఇస్తారంటే ఇది అతని సంతానమునకు, అంతటి సంతానానికి ఇస్తానన్నప్పుడు మరి దానిగా పుట్టిన సంతానానికి ఎందుకు ఇస్తాడు చెప్పండి? దేవుని యొక్క ప్రేమలో అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అతని యొక్క జీవితంలో ఒక్క మాట విన్నందుకు మొదట, ఈ భార్య మాట విన్నా కూడా, తప్పు చేసినా కూడా మళ్ళా ప్రేమించాడండి. ఎందుకని? మొట్టమొదటి మాట వినేసేసి అసలు ఊర్లో నుంచే బయటకు వచ్చాడుగా. ఆయనకు అది ఇష్టమైంది. భార్య మాట విన్నందుకు ఏం కోపగించుకోలేదు ఆయన. నువ్వెందుకు నీ భార్య మాట విన్నావు కాబట్టి ఈరోజు నీకు శాపం వచ్చింది, 25 ఏళ్ళు అయినా కూడా నీకు పిల్లలు పుట్టలేదు అని అనలేదు. కానీ మధ్యలో ఒక మాట అన్నాడు. 17వ అధ్యాయము వెళ్ళండి. 17వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వేయండి. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది ప్రభు దగ్గరికి వచ్చి? అతను 25 ఏళ్ళు, 75 సంవత్సరాలు వచ్చాడు. ఇప్పుడు 99, దరిదాపుగా 24 ఇయర్స్ అబోవ్. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 25 లోపు ఏం జరిగింది చెప్పండి? మధ్యలో ఒక 11 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి. అక్కడ భార్య మాట విని ఆ అమ్మాయి ద్వారా పోయి, హాగర్ ద్వారా పోయి బిడ్డను కంటాడు. ఆ బిడ్డను కూడా 11 సంవత్సరాల పాటు పెంచుకుంటారు. ఆ తర్వాత 99వ సంవత్సరంలో అతనికి ఆ భార్య ద్వారా గర్భం ధరిస్తుంది. 100వ సంవత్సరంలో పిల్లల్ని కంటది. ఆమెకు అప్పుడు 90 ఏళ్ళు, ఈయనకి ఇప్పుడు 100 ఏళ్ళు. ప్రియులరా, మరి ఈ యొక్క పిల్లవాడు ఉండాలా లేదా? దేవుడి లెక్క అయితే ఆ పిల్లవాడు ఈ కుటుంబంలో ఉండకూడదు. ఎందుకు? వాడు ఎలా పుట్టాడు? తప్పుడు మార్గంలో పుట్టాడు. తప్పుడు మార్గంతో పుట్టినటువంటి వాడితోటి దేవుడి యొక్క మార్గంలో పుట్టినటువంటి వాడికి సంబంధం ఉండకూడదని ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఎక్కడో కొరింథీ పత్రికలో అవిశ్వాసులతో నీకు జోడెక్కడా అని రాశాడే, ఆ మాట ఇక్కడి నుంచే మొదలు. ఎవరు ఇప్పుడు? వాళ్ళు అవిశ్వాసులు. ఎవరు? హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు. వీళ్ళు అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులు ఇప్పుడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వాళ్ళిద్దరిని పంపించేయమన్నాడు. ఆ మాట చెప్పింది కూడా ఎవరు? శారాయి చెప్పింది. ఆ మాటను దేవుడి దగ్గర అడిగితే దేవుడు ఏమన్నాడు? నీ భార్య మాట వినమన్నాడు అక్కడ. ఎందుకని? దేవుణ్ణి ఎరగని వారితోటి దేవుణ్ణి ఎరిగిన వారికి సంబంధాలు ఉండకూడదు, ఉంటే పాడైపోతారు. ఎక్కువగా లోకల్లో మనుషులు దేనికి అట్రాక్ట్ అవుతారంటే చెడుతనానికి అట్రాక్ట్ అవుతారు. సినిమాకి వెళ్దాం, షాపింగ్కి వెళదాం, ఊరగట్ట పోయేద్దాం, బండి మీద తిరిగొద్దాం, పార్క్ దగ్గరికి వెళదాం, హోటల్కి వెళ్ళి తిందాం, సిగరెట్ తాగుదాం, మందు తాగుదాం, షికార్లు కొడదాం. ఇవన్నీ ఎవరు చెప్తారండి? దేవుడు చెబుతాడా? దేవుడు ఎప్పుడు చెప్పడా? అవన్నీ నీ స్వభావాలు, అవన్నీ నీ ఆలోచనలు, అవి నీ ఆలోచనలు. దేవుడి మాటలు కావయి. దేవుడి మాట వినేటట్టయితే ఎక్కడికి వెళ్తాం మనం? చర్చికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, లేదా ఇంట్లో కూర్చుంటాం, బైబిల్ చదువుతాం, పాటలు పాడుకుంటాం, లేదా కాసేపు ఏడుస్తాం బైబిల్ దగ్గర పెట్టుకొని. ఈ లక్షణాలు ఉంటే దేవుడి మాటలు. మనం అనుకుంటాం పైకి మాత్రం నేను దేవుడి మాట వింటున్నాను, పైకి అంటుంటే ఏం లాభండి? పరలోకంలో ఒక చిత్రగుప్తుడు ఉంటాడని, వాడు రాసుకుంటుంటాడని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. అవన్నీ రాస్తారంట అక్కడ. నీ నడతలన్నీ నేను ఎరుగుదును అన్నాడు ప్రభువారు. మనం ఏమేం చేస్తున్నాం? ప్రతిదీ కూడా దేవుడు ఇంకా గ్రంథంలో రాసుకుంటాడట. ఆ చివరి రోజు ఎవరైతే ఉంటారో ఆ గ్రంథంలో
నిజంగా మంచిగా నడిచిన వాళ్ళ పేర్లు ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తాడట దేవుడు. ఒక చక్కని పాట కూడా ఉంది మనకి. అది నేను కూడా చేరియుందు నచ్చటన్, నా పేర్లు పిలుస్తూ ఉండగా నేను కూడా అక్కడ ఉంటాను అని ఆ పాట చనిపోయినప్పుడు శవం దగ్గర పాడుతూ ఉంటారు. వీళ్ళని ఆలోచించి ఎక్కడుంటామంట, ఆయన పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్, నేను ఉంటాను అక్కడ. ఎరా స్కూల్లో అటెండెన్స్ వేస్తాం, పిల్లవాడు ఉంటే ఏమంటాడు చెప్పండి? ఎస్ సార్, ఎస్ మేడం అంటాడు. నేను కూడా చేరియుందు నచ్చటన్. రేపుగా గుంటూరు పలానా బ్రాడీపేటలో ఉన్న రేపక అని ఆయన కేకేస్తాడు. ఎస్ సార్, నేను ఉన్నాను. రేపుగా ఉందా లేదా, రాహిల్ ఉందా లేదా, ఎస్తేర్ ఉందా లేదా, అటెండెన్స్ తీసుకుంటాడంట పైన. అని బైబిల్ రాస్తుంది. పేర్లు రాయబడి ఉంటాయంట జీవ గ్రంథంలో. ప్రియులారా, ఈ రోజున నీవు దేవుడు ఒక మాట రాస్తా ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఎవరు దేవుడి మాటలు గైకొంటారు, ఎవరు దేవుడి మాటలు వింటారు, ఎవరు దేవుడి మాటల ప్రకారం నడుస్తారు అని అంటే ఆయన్ని ప్రేమించిన వారు. నువ్వు వింటలేదా? ఇప్పుడు చర్చికి వెళ్దాం రమ్మంటే ఆలస్యంగా వస్తున్నావా? అలాగే ఉపవాస ప్రార్థనకి రమ్మంటే కుదరట్లేదని అంటున్నావా? ఎవరి మాటలు వింటున్నావు? దేవుడి మాటలు విని ఆయన్ని ప్రేమించేవారు ఆయన మాటను గైకొంటారు. ఎస్, చర్చి ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. ఎస్, ఉపవాస ప్రార్థన ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. ఎవరి మాటలు? దేవుడి మాటలు. లోకం మాటలు, ఏం పోతాంలే చర్చికి, ఎప్పుడు చర్చికి ఏం పోతాంలే, ఒక గంట కూర్చొని వద్దాంలే. ఈ మాటలు ఎవరి? సాతాను మాటలు. సాతాను మాటలు ఎక్కువ వింటారు జనాలు. దేవుడి మాటలు వినటానికి ఇష్టపడరు. దేవుని యొక్క ప్రేమలో 24వ వచనంలో 23లోనే, నా తండ్రి వారిని ప్రేమించును. ఎవరి మాట? దేవుడి మాట వింటే వాళ్ళ నాన్నగారు కూడా మనల్ని ప్రేమిస్తాడట. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ఎవరన్నారండి? మేము అన్నాడు. మేము అంటే ఫాదర్ అండ్ సన్. ఫాదర్ అండ్ సన్ అంటే తండ్రిని కూడా చూస్తాం మనం. ఇప్పుడు కొడుకుని చూస్తాం, కొడుకుని యేసుప్రభుని చూస్తాం. అలాగే వాళ్ళ ఫాదర్ అయినట్టు యెహోవా దేవుని కూడా మనం చూస్తాం. మేము అన్నాడు అక్కడ. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. మాతో కూడా ఉంటావు నువ్వు. ఎవరి మాట ఏంటి? దేవుని మాట ఏంటి? 24వ వచనంలో, తన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఎవరు వినరు దేవుని మాటలు? ఎవరు వినరు అంటే ప్రేమించని వారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దేవుడిని ప్రేమించేవాళ్ళు? నువ్వున్నావా పోనీ కరెక్ట్గా దేవుడిని ప్రేమిస్తూ మందిరానికి 9-10 గంటల కంటే 9:30కి వచ్చేసి ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుడి మాట ఒక్కరోజు కూడా నువ్వు పాటించలేకపోతున్నావు కదా. ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు కూడా నువ్వు పాటించలేకుండా ఉన్నటువంటి నీవు, నేను దేవుడి మాట వింటున్నానండి, మా ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వెళ్తున్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, వాక్యం చదువుతూ ఉన్నాము, శ్రద్ధగా వింటున్నాము, రాసుకుంటున్నాము, వాయిద్యాలు వాయిస్తున్నాం, ఇవన్నీ దేవుడికి ఇష్టం కాదు. బడికి సక్రమంగా రాని పిల్లవాడిని గద్దిస్తారు. అలాగే చర్చికి సక్రమంగా రాని పాస్టర్ గారు గద్దించకపోవచ్చు, కానీ దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దింపే మీకు వచ్చే రోగాలు, ఆ గద్దింపే మీకు వచ్చే నష్టాలు, ఆ గద్దింపే మీకున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు, ఇవన్నీ కూడా దేవుణ్ణి సరిగా ప్రేమించిన వారికి జరుగుతాయి. పైపైన ప్రేమించే వారికి పైపైనే ఉంటుంది. మన జీవితంలో పైపైన చేసేటువంటి పనులు చాలా ఉంటాయి, లోతుగా చేసే పనులు చాలా కొంచెంగా ఉంటాయి. దేవుని యొక్క ప్రేమలో ఆయన మాటను విని ఆయన్ని ప్రేమించాలి. నెహెమ్యా గ్రంథంలోనికి వెళదాం. నెహెమ్యా గ్రంథంలోనికి వెళదాం. 8వ
అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని, ధర్మశాస్త్ర మాటలు వింటే ఏడుపు వస్తుందా? ఏమంటే ఆ చర్చికి వెళ్తే అసలు సంతోషమే ఉండదండి అందంట ఒక అమ్మాయి. బైబిల్ ఏం చెబుతుంది? ధర్మశాస్త్ర గ్రంథం అంటే మాటలు, దేవుడి మాటలు కావా? మరి దేవుడి మాటలు విని ఏడవ మొదలు పెట్టగా దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లారు, దేవుని మాటలు వింటే ఏడుపు వస్తుంది. ఎందుకని? మనం చేసే తప్పులన్నీ అందులో కనబడతా ఉంటాయి. నిజంగా పశ్చాత్తాప పడదాం అనుకున్నవాడు ఆ మాట వినగానే, ప్రభువా ఈ తప్పు నాలోనే ఉంది కదయ్యా, ఈ యొక్క దురాగతం నాలోనే ఉంది కదయ్యా, ఈ మోసం నాలోనే ఉంది కదయ్యా, ఈ అన్యాయం నాలోనే ఉంది కదయ్యా అనే వాక్యం వినంగానే ఏమవుతారంట? రిపెంట్ అవుతారు. ఎవరి మాటలు వింటే? దేవుడి మాటలు కనుక నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే. వినప్పుడు ఏమంటావు? ఏదో చెప్పాడండి, అంత నా గురించే చెప్పినట్టుంది, చూస్తూ ఉంటే నన్నే టార్గెట్ చేసి అంటున్నాడు పాస్టర్ గారు. అమ్మ ఏం చెప్పారు వాక్యాలేడి అని చూశాడంటే వేరే పాస్టర్ చూసి, అమ్మ ఇవన్నీ దేవుడు వాక్యాలే, నువ్వెందుకు అనుకుంటున్నావు అట్లాగా, అందులో చెప్పినవన్నీ నా గురించేనండి అందంట. అంటే అన్ని తప్పులు చేసావన్నమాట. దేవుడు మాట విని వాళ్ళు ఏం చేస్తున్నారంట? అతను నెహెమ్యా ఏడుస్తున్నాడట. నా మాట వినకుండా మీరు చేసి మీ దేశాన్ని నేను పాడు చేస్తాననేటువంటి వాక్యము ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా యెరూషలేము కాల్చబడింది. ఆ మాటలు, అందులో ఉన్న మాటలు నెహెమ్యాకి గుర్తుకొచ్చి ఏడుస్తున్నాడు. నువ్వు చెప్పావు ధర్మశాస్త్రంలాగా ఉందని, జరుగుద్దని. ధర్మశాస్త్ర మాటలు విని ఏడవగా వస్తుందా నీకు? ధర్మశాస్త్రం మాటలు వింటుంటే ఏడుపు వస్తూ ఉందా? రెక్లెస్గా ఆయన ఏది చెప్పుకుంటాడులే, ఆయన వడ్డీ గీయకుండా ఎవరు ఉంటారు, కట్నం తీసుకోకుండా ఎవరు ఉంటారు, రంగు చూసుకోకుండా పెళ్ళిట చేసుకుంటాము, పెట్టిపోతలు లేకుండా ఎలాగా, ఎన్ని అనుకుంటామండి? దేవుడి మాటలు వింటామా? కలర్ చూడమని బైబిల్లో రాసిందా? హైట్ చూడమని రాసిందా? లావు సన్నం చూడమని రాసిందా? ఎడ్యుకేషన్ చూడమని రాసిందా? అందుకని ఒక బ్రదరు ఆ వివరణ ఇచ్చాడు. ఏం చూస్తామంట? ఏ ఫర్ ఏజ్, పెళ్ళికి ఏం చూస్తారు? ఫస్ట్ ఏజ్. బి ఫర్ బ్యూటీ, అంటే అందంగా ఉందా లేదా. సి ఫర్ క్యాస్ట్, అంటే కులం మందా కాదా. డి ఫర్ డౌరీ, డౌరీ సరిపడా ఇస్తున్నారా లేదా. పిల్లరా. ఈ ఫర్ ఎడ్యుకేషన్, చదువు ఉందా లేదా. ఎఫ్ ఫర్ ఫిక్సేషన్, ఇవన్నీ ఉంటే పెళ్లి చేసుకున్నాను. జీ ఫర్ గాడ్, ప్రభువా ఎంత మంచి సంబంధం చూపించావు. ఎవరు ఇప్పుడు 7వ నెంబర్లోకి పోయాడు ప్రభువారు. ఫస్ట్ నెంబర్లో ఉండాల్సిన ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? 7వ నెంబర్కి వచ్చాడు. ఇక్కడ ఇలాగ చూసుకోకుండా పెళ్లి చేసుకుని అన్నాడు. నేను తప్ప ఇంకెవరు ఉండరు ఇక్కడ, నేను తప్ప ఎవరు ఉండరు. ఎందుకంటే క్యాస్టా, డౌరీయా, అందమా, ఎడ్యుకేషనా, ఇవన్నీ ఏం చూడాలి. కానీ ఇప్పుడు నీ పిల్లలకి పెళ్లి చేయాల్సి వచ్చేసరికి అందంగా ఉంటుందా, ఎత్తుగుందా, సన్నగుందా, ఏం చదువుకుంది, బ్యాక్గ్రౌండ్ ఎంత, 100 చూస్తావు. అరే నువ్వెలా పెళ్లి చేసుకున్నావు, ఏం చూసి చేసుకున్నావు అనేది గుర్తుకు రాదు. ఎవరి మాట వింటామంటే లోకల మాటలే వింటాం, దేవుడి మాట వినం. పైకి మాత్రమే మేము దేవుడి మాట వింటామండి, చర్చికి వెళ్తాము, వాక్యం చదువుతాము, ఆరాధన చేస్తాము, అయ్యగారికి వందనాలు చెబుతాము. అది దేవుడికి ఇష్టమని నువ్వు అనుకుంటున్నావా? పైనున్న ఆకాశమందునా, కిందున్న భూలోకమందునా లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా, ఎక్కడ లేదు, భూమి మీద రక్షణ లేదు, దేవుడి ద్వారానే రక్షణ. నువ్వు దేవుడి ద్వారా రక్షణ పొందావా?
ఇందాక ఆమె అన్నట్టుగా మీ మాటలేని రక్షణ పొందానని చెప్పుకుంటుందే, ఎంత పాపమండిది. ఏమని చెప్పాలి? దేవుడి మాటలు విని రక్షణ పొందామయ్యా అంటే బాగుంటుంది. మీ మాటలు విననే మాట ఎప్పుడన్నా వాడితే ఆ మనిషి ఏమన్నా శాశ్వతుడా? మనిషి శాశ్వతుడు కాదు. ఏ విధముగాను ఎవరు విమోచించలేరు అని కీర్తన గ్రంథంలో రాశాడు. మేము కాదు విమోచించేది మిమ్మల్ని, ఏ సేవకుడు కాదు మిమ్మల్ని విమోచించేది, వాక్యం. మిమ్మల్ని విమోచించేది వాక్యం, మిమ్మల్ని బలపరిచేది వాక్యం, మీకు స్వస్థత ఇచ్చేది వాక్యం, మీకు మంచి మేలుడు జరిగించేది వాక్యం, ఆశీర్వదించేది వాక్యం. ప్రియులారా, దేవుడు వాక్యానికి విరుద్ధంగా ఒక మనిషిని గనక నువ్వు హెచ్చిస్తే, మీ ద్వారా మా అయ్యగారి ద్వారా అనే మాటలు వస్తున్నాయంటే ఆ సంఘంలో ఎవరు లేరన్నట్టు అర్థం, దేవుడు లేడు. సేవకుడే ఒక విగ్రహం అయిపోయాడు, సేవకుడే ఒక పూజనీయుడైపోయాడు, సేవకుడే ఒక సెలబ్రిటీ. సెలబ్రిటీస్ అంతా కూడా యవ్వన కాలం వరకే. యవ్వన కాలం దాటిందనుకోండి, ఇక సెలబ్రిటీస్ని ఎవడు పట్టించుకోడు. కానీ సేవకుడికి అది లేదు. యవ్వన కాలం అని లేదు, ముసలితనం అని లేదు, ఎల్లవేళలా ప్రేమిస్తాం. దేవుని యొక్క ప్రేమలో నెహమ్యా ఆ మాటలు విని ఏడుస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం. సీమోను వెళ్ళినవాడా, ఎవరి మాట? ఏం పడలేదంట? చేపలు రాత్రంతా శ్రమ పడ్డారంట. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఏంటంట? రాత్రంతా శ్రమ పడ్డావయ్యా, ఒక్క చేప పడలేదు. చేపలు లేకపోతే, అమ్ముకోకపోతే డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే జీవనం లేదు, ఒక్క చేప పడలేదండి. కానీ పేతురు ఎవరి మాట వింటున్నాడు? దేవుని మాట వింటున్నాడు. దేవుడు ఎవరో తెలుసు అతనికి తెలియదు. ఒక మనిషిలాగానే ఉన్నాడు దేవుడు అక్కడ. ఒక మనిషి చేపలు పట్టలేదు, అది చూశాడు దేవుడు. వాళ్ళకి వీళ్ళకి పరిచయం పెంచుకోవాలి, నువ్వెవరు అని అడుక్కోవాలి. చూశాడు అంతే. మనం కూడా దారిని పోతున్న వాళ్ళు ఎవరో మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ బండి పడిపోయినప్పుడు లేదా వాళ్ళ వస్తువులు పడిపోయినప్పుడు మనం హెల్ప్ చేస్తాం. ఒకసారి నేనేదో వస్తువులు తీసుకోవటానికి వెళ్ళటానికి పోతూ ఉన్నప్పుడు ఈ యాంప్లిఫైర్లు 2 తీసుకొని పోవాల్సి వచ్చినప్పుడు కొంచెం బరువు ఉంటాయి కదా, అప్పుడు నేను లక్ష్మిని కేకేసి వచ్చి అమ్మాయి చక్కగా ఆ యొక్క బండి దాకా తీసుకొచ్చి హెల్ప్ చేసి, అలాగే వచ్చిన తర్వాత కూడా ఆ వస్తువులు మళ్ళీ తీసుకొని వచ్చి మందిరంలో పెట్టి హెల్ప్ చేసి. మనిషికి హెల్ప్ చేయడం అనే దానికి తెలిసినవాడా తెలియనివాడా అనేది అవసరం లేదు. మానవత్వం అనేది నీ గుండెల్లో ఉంటే ఎవరికైనా హెల్ప్ చేస్తాం. ఎప్పుడైతే మానవత్వం కరుడు గట్టిపోతుందో ఎందుకు చేయాలి, ఎందుకు ఇవ్వాలి అనే మాటలు వచ్చేస్తాయి. మానవత్వం ఉండకూడదు మనిషికి, ఈ రోజున మానవత్వం ఉండకూడదు. ఎందుకంటే ఎంత మానవత్వాన్ని చూపించినా కూడా అవతల వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రేమించలేకపోతా ఉన్నారు. ఎంత మంచి చేసినా కూడా వాళ్ళు తిరిగి కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్న వారై ఉన్నారు. దేవుడి పట్ల కూడా నువ్వు అలాగున్నావా? చూడండి, ఇక్కడ 6వ వచనం కూడా చదువుదాం. 6వ వచనం కూడా, వారాలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఎలా పడ్డాయి? ఇప్పుడు విస్తారంగా పడ్డాయంట. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మీరు రక్షణ పొందారు కదా. మీ ఇంట్లో 4 చేపలు, 6 చేపలు, 10 చేపలు ఉంటాయి. అదేంటి సార్? అదే నీ భర్త, నీ పిల్లలు, మీ అత్త, మామ, అమ్మ, నాన్న, బాబాయ్, తమ్ముడు, చెల్లెలు, అక్కలు, ఏమండి బంధువులు ఎంతోమంది ఉంటారు. ఎన్నో చేపలు ఉంటాయి ఇంట్లో, ఒక కుటుంబంలో.
ప్రియులరా, ఎవరి మాటలు వింటే పేతురు చేపలు పట్టగలిగాడో, నువ్వు ఎవరి మాటల్ని హృదయంలో దాచుకుంటే అప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి చేపలు ఏంటండి చెప్పండి? చేపలు నేను ఎందుకు సంబోధిస్తున్నాను ఇక్కడ? నేను చేపల నీళ్ళల్లో వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. ఇదే రూట్లో తిరగాలని ఉంటుందో దానికి? ఉండదు. దాని ఇష్టం ఎటు రైటా లెఫ్టా అప్పా డౌనా దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అది. చేపలు చూడండి ఎప్పుడైనా సరే, మీరు చెరువులో చేప కానీ ఇంట్లో చేపలు కానీ వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. ఎవరి మాటేనో పోయి. నేను ఇంతవరకు చిలకకు మాటలు చెప్పడం చూశాను కానీ చేపకు మాటలు చెప్పడం చూడాల. చెప్పండి చూద్దాం, చేపకు మాటలు చూద్దాం. రోజు దాని దగ్గర కూర్చొని ఆ ఎక్వేరియం బాక్స్ దగ్గర కూర్చొని చేపకు మాటలు చెప్పు, వింటదేమో. చిలకలు అంటాయి కదా. కొన్ని విషయాల్లో మనము గమనించుకోవాలి. మనము ఎవరి మాట వినాలి, ఎవరి మాట వింటే మేలు. ఇప్పుడు పేతురు దేవుడి మాట విన్నప్పుడు విస్తారమైన చేపలు పడి, అలాగా నువ్వు రక్షణ పొందిన నీవు లేదా రక్షణ పొందకుండా నీవు దేవుడి మాటలు వింటే రక్షణ వస్తుంది. ఆ తర్వాత నువ్వు కంటిన్యూ చేస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి చేపలన్నింటినీ వాటి ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా దేవుడి మాటలు వినేటట్టుగా చేయగలిగిన స్తోమత నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అయితే మనం చేయం ఆ పని. మనమే సరిగా రాము చర్చికి, ఇంక మనవాళ్ళు మాటలు ఏం చెబుతాం చెప్పండి? చాలేమమ్మా, నువ్వు పోతున్నావు ఏంది ప్రార్థనకి, ఏదో చెబుతావు, బైబిల్ చదువుతున్నావు రోజు నువ్వు, నేను చూడటల్లా కనీసం ఏమైనా ప్రార్థన చేస్తున్నావు ఇంట్లో? లేదు. బైబిల్ చదవవు, ఒక పాట నేర్చుకోవు, చర్చికి వెళ్ళవు సమయానికి. ఇవేందమ్మా మాకు చెప్పేది? నువ్వు దేవుడి మాట విను ముందు, తర్వాత మాకు చెబుదు కానీ. కాదా? ఇది నిజం కాదా? ఎందుకు నీ కుటుంబంలోని వారి మాట వినరు అంటే నువ్వు ముందుగా దేవుని మాట వింటలే. దేవుని మాట నువ్వు విను ముందు, ఆ తర్వాత చూద్దాం. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండి చాలు 14 కొద్దాం. ఏం చేయాలి? ఎవరితో చెప్తున్నాడు? నోహుతో. ఏమని చెప్తున్నాడు? చెడిపోయిన జాతి ఉంది అక్కడ, ఇందాక చదువుకున్నాం మనం. ఇప్పుడు వాళ్ళల్లో నుంచి అంట ఒక్కడు నీతిమంతుడిగా కనపడ్డాడంట ప్రభువారికి. అప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు? నీ కొరకు ఓడని చేసుకో. ఎవరి మాట ఇది? దేవుని మాట. విన్నాడా? ఎందుకు చేసుకోవాలి ప్రభువా? నా ఈ వయసులో 600 సంవత్సరాల వయసులో నేను ఎక్కడ చేయను ప్రభువా? నాకు ఎక్కడ కుదురుద్ది? మరి అన్ని చెక్కలు ఎక్కడి నుంచి దాను, మరి దాన్ని ఎట్లాగా నేను ఫిక్స్ చేయను, నా ముసలాని కదా అన్నాడా? అల్లా ఓకే, ప్రభువారు చెప్పిన మాటకి ఓకే అన్నాడు. ఈ రోజున దేవుని మాట విని ఆయన చెప్పింది ఏంటంటే నీ కొరకు అన్నాడు. ఫ్యామిలీ కొరకు అని కూడా రాయలే. చూడండి మాటలో నీ కొరకు అన్నాడు. అయితే ఆయన కొరకు ఓడం చేసుకుంటే ఇప్పుడు ఒక తల్లి లేకపోతే ఒక తండ్రి ఇల్లు కట్టిస్తాడు. ఇది నా ఇల్లు అని రాయించుకుంటాడు. ఎక్కడ? రిజిస్టర్ ఆఫీస్లో. ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా అంతే ఉంటుంది. నువ్వు ఏ ఇల్లు ఎవరు కట్టించుకుంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే అదే ఎవరి ఇల్లు? ఇప్పుడు ఎవరి పేరైతే దాంట్లో దాఖలు చేశారో వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉంటావా? నువ్వు ఒక్కడే ఉంటావా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఇప్పుడు నోహు ఓడగడితే ఆ ఇంట్లో ఎవరుంటారు? భార్య, చెప్పండి, 3 పిల్లలు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఉంటారు. నువ్వు కట్టుకోవాలని అనిపించట్లేదా నీకు? మీ ఇంటిలో ఒక ఓడని సిద్ధపరిచి దాంట్లో
మా వాళ్ళందరిని ఉంచుకోవాలని అనిపించట్లేదా? రక్షణ ఓడలో ఉండాలి నా కుటుంబం. ఎందుకు కట్టమన్నాడు ఇక్కడ? నోవహు కుటుంబం అంతా ఓడలో ఉండాలి. ఎందుకని? నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవహు కుటుంబం అందరినీ కూడా సేవ్ చేయాలని దేవుడు ఆశపడి నీ కొరకు ఒక ఓడని కట్టుకోవాలని. క్వశ్చన్స్ వేయలేదు. ఆయన అంతే చెబుతాడండి, మనకెక్కడ కుదిరితే అనే మాటలు లేవు. ఓకే, అది ఎంత కష్టమో తెలుసు మీకు. ఎన్నేళ్ళు పట్టిందండి? 120 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు పట్టింది వాడు కట్టడానికి. ఏమన్నా ఇసుక్కున్నాడా మధ్యలో? అన్ని జనులు అందరూ వచ్చి ఎగతాళి చేస్తున్నారు. వర్షం వస్తే అంటారు, ఈడంట వాడ కట్టుకుంటున్నాడంట, వీడు మాత్రమే బాగుపడతాడంట, మనం అందరం చచ్చిపోతామంట అని ఎగతాళి చేశారు అతన్ని. 120 సంవత్సరాలంటే ఎంత ఎగతాళో. 120 సంవత్సరాలకి వాడైపోయి దేవుడు చెప్పాడు, జంతువుల్ని పక్షుల్ని జతలు జతలుగా పంపించేయ్యా, మీరు కూడా లోపలికి వెళ్ళిపోండి, కావలసిన సామాగ్రి కూడా తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోతా ఉన్నా కూడా ఎక్కిరిస్తానే ఉన్నారు వీళ్ళు. ప్రియులరా, వాళ్ళంతా ఎవరు? దేవుని మాట విననివాడు. చివరికి వర్షం ఏది చూపించు అని చెప్పేసి ఎగతాళి చేశారు. ప్రియులరా, నోవహు బయటకు వచ్చి చేయి చాచి ప్రభుకు ప్రార్థన చేసి, ప్రభువా, అన్ని జనుల అల్లరి చూడని ఎలా ఉంది, నీ మాట విని ఓడగట్టుకున్నాను, వర్షం తెప్పిస్తున్నానని చెప్పారు, వీళ్ళకి ఎగతాళిగా ఉంది ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, 2 చేతులు అలా పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్క చుక్క నీటి బొట్టు చేతిలో పడింది. టాప్ అని పడింది. ప్రియులరా, ఆలోచించేయండి. అంతే, ఆ నీటి చుక్క చింది తన ముఖం మీద పడింది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే చెయ్యి తడిసింది. వెంటనే అంటున్నాడు నోవహు, పదండి పదండి, వర్షం వస్తుంది, లోపలికి వెళ్ళిపోండి అని పరిగెత్తించి వాళ్ళందరినీ లోపలికి పంపిస్తా ఉన్న సందర్భంలో వర్షం పెళ్ళున దిగింది. ఇక అన్ని జనులుగా ఉన్న వాళ్ళంతా కూడా అంటున్నారంట, అయ్యా నోవహు కొంచెం తలుపు తెరువు, మేము కూడా వస్తూ ఉంటున్నారంట. లేదు, నో ఎంట్రీ, అయిపోయింది టైం, మీరు దేవుని మాట లేదు. కాబట్టి మొదటి జనాంగం మొత్తం ఆదాము దగ్గర నుంచి నోవహు దాకా పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఎవరు లేరు, ఒక్క నోవహు ఫ్యామిలీ తప్ప. దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే, ఆయన మాట వింటే ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకొందువు. ఏమైనా చేస్తాడే. నువ్వు అనుకుంటున్నావేమో సరదాగా కూర్చొని, ఇప్పుడు దేవుడి మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నిర్లక్ష్యంగా ఒక్కసారి కూర్చొని నా భవిష్యత్తు ఏంటి, నా ముసలితనం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుందని ఒక్కసారి ప్రశ్నేసి దేవుడిని అడిగి నీ బతుకేంటో చూపిస్తాడు. నీ జీవితం ఎలా ముగియబోతుందో చూపిస్తాడు. దేవుడు అన్నీ చెప్పాడు. ఆయన మాట విన్నప్పుడు, దేవుని యొక్క మాట విన్నప్పుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఎలాగా కట్టుకోవాలంటే, ఆయన మాటలు విని ఏమంటున్నాడు 26వ వచనంలో, 26. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి బాగా. మనము ఎవరి మాటలు విని చక్కనైనటువంటి ఇంటి కట్టుకోగలుగుతాము అని అంటే, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడిని పోలింది. ఆయన మాటలు వింటే ఎలాగుంటారంట? బుద్ధిమంతుడిగా ఉంటారంట. అర్థమవుతుందండి మీకు? ఆయన మాటలు వినేవాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు ఎలాగుంటారంట? బుద్ధిమంతులుగా ఉంటారంట. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 25 వాన కురిసెను,
వరదలు వచ్చెను. ఎందుకని పడలేదు? దేవుని మాట విని కట్టుకున్నాడు కాబట్టి. కానీ మనం అందరం ఏం చేస్తాం చెప్పండి? మొన్నకి ఒక అమ్మాయి గృహప్రవేశం చేసుకుంది. అయ్యా, దేవుడు అన్నీ అనుకూలింపజేశాడు నాకు. నేను ఒక్కదాన్నే కష్టపడ్డాను. అమ్మాయి సాక్ష్యం కూడా చెప్పింది. నాకెవరు హెల్ప్ చేయలేదు, నేనే తిరిగాను, నేనే అన్నీ కూడా చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగా మరి వర్కర్స్ కూడా క్రైస్తవులుగానే వచ్చిన వారు ఉన్నారు అని చెప్పినప్పుడు కొంచెం సంతోషం వేస్తుంది. కొంతమంది నానా హంగామా చేస్తారు, కానీ అమ్మాయి ఎటువంటి హంగామా కూడా చేయలేదు. ప్రియులారా, దైవ సేవకుని పిలిపించాలి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాక్యం వినాలి అనే ఆశతోనే మరి ముందుగా వెళ్ళినా కూడా సేవకుడు మరి జనాలందరూ వచ్చేదాకా ఆగి వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే వాక్యాన్ని ప్రకటింపజేసి అందరూ వినాలి. ప్రియులారా, ఈ ఆశ ఎంతమందికి ఉంటుంది? దేవుడి మాట వినే వాళ్ళకే కొంత ఉంటుంది ఆశ. కొన్ని చేయలేకపోతాం, కొన్నైనా చేయగలుగుతాం కదా. ఆ కొన్నైనా చేయండి దేవుడి కోసం. అందుకని అంటున్నాడు, నా మాట విని వాడు ఎవరైతే ఉంటాడో వాడు బండ మీద కట్టుకుంటాడు. బండ అంటే క్రీస్తు. క్రీస్తు మాటలు విని క్రీస్తులో కట్టుకోవాలి. మన బిల్డింగ్ ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. ఈ లోకంలో అనేక మంది బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఆ బిల్డింగ్లన్నీ మనం కనుక యూట్యూబ్లో ఎవరికంటే మనకు తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ వస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి బెంగళూరులో గోడ కూలిపోయింది గోడ. దానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసింది వెనక వైపు. ఆ రోడ్డు అంతా కనపడతా ఉంది. ప్రియులారా, పెద్ద గోడ. అప్పటికి మనుషులు ఎవరు లేరు. అది అక్కడ రాత్రిపూట జరిగింది. అందరూ బతికే ఉన్నారు. కొన్ని సందర్భాలు ఇళ్ళు కూలిపోతాయి, కొన్ని సందర్భాలు కొండ చర్యల్లో ఉన్న ఇళ్ళు కూలిపోతూ ఉంటాయి. ప్రియులారా, ఈ రోజున మనము దేవుడు మాట వింటే మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. ఎక్కడ? బండ మీద. ఎవరు బండ? క్రీస్తు. క్రీస్తు బండ మీద కట్టుకుంటే ఏమవుతుంది? అక్కడ చదివాం కదా 26వ వచనంలో ఏమనుందండి? గాలి వచ్చెను, ఏమంటే వరదలు వచ్చెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టి. ఏంటి ఇవన్నీ? మనకు నిజంగానే వరదలు లేకపోతే గాలి వాన అని అనుకుంటాం. కాదు, మనకు వచ్చేటువంటి కష్టాలు, బాధలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినా కూడా ఏం కాదంట, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. నువ్వు దేవుళ్ళు గనక, దేవుడు మాట విని గనక నువ్వు నిలబడితే నువ్వు పడిపో. ఈ రోజుకి నేను అనుకుంటాను, ఇందాకనే దేవుని యొక్క ప్రేమలో నా షుగర్ అనేది ఎప్పటికప్పుడు ఎంత ఉందనేది నాకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవ్రీ 15 మినిట్స్కి నా యొక్క షుగరు ఎంత ఉంది. దేవుని ప్రేమలో ఎంత ఉందండి? ఇక్కడ 331 ఉంది. ఇప్పుడు ప్రజెంట్లో నా షుగర్ 331. హయ్యెస్ట్ ఎంతో తెలుసా? 380. అంటే మధ్యలో ఎక్కడో ఏదో తిన్నప్పుడు పెరిగినటువంటిది 380కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటిది అది. ఎట్లా నిలబడతారు అయ్యారు? ఎలా ఉంటారు అసలు మీరు? చాలామందికి ఇదొక క్వశ్చన్ మార్క్. ఎలాగా మీరు నిలబడగలుగుతున్నారు దేవుళ్ళో? పడిపోవట్లేదేంటి? తూలుడు రావట్లేదేంటి? నడుస్తారు కదా, చక్కగా అన్నీ చేస్తారు కదా, కళ్ళు కూడా బాగా కనపడుతున్నాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఎలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుని మాట వింటా. నేను దేవుడి మాట వింటా. నా భార్య కూడా దాన్ని ప్రోత్సహిస్తుంది. దాని గురించి మీరు దిగులు పడబాకండి, దేవుడి మీద ఆశ పెట్టుకోండి. నిజమే, ఏం తింటుంటే పెరుగుతుందో చూపిస్తూ ఉంటుంది అది. ప్రియులరా, మరి అలాగా చూపించినప్పుడు మరి ఏమొస్తుంది? మనకి భయం వేస్తుంది కదా. కానీ నాకు తెలిసి నాకు అర్థం ఉంటుందండి.
నేను తినే తిండి అలాగే ఉంటుంది, షుగర్ అలాగే ఉంటుంది. అయితే ఎవరికి భయపడాలి? ఎవరి మాట వినాలి? డాక్టర్ మాట వినాలా, లేదా నాకు పెట్టినటువంటి మిషన్ మాట వినాలా? ఎవరి మాట వినాలి? దేవుడి మాట. మరి ఎందుకండి మిషన్ పెట్టించుకోవడం? జ్వరం ఎంత ఉందో తెలుస్తుంది పట్టుకుంటే. మరి ఎందుకు మిషన్ పెట్టెళ్ళి చూడాలి? ఎంత ఉందో చూడాలి. దాన్ని బట్టి డోసు మెడిసిన్ ఇస్తారు. కాబట్టి ఎంత ఉందో చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే దేవుళ్ళో మనము దేవుడి మాట ఎంత వింటున్నామో మనం కూడా కొలత వేసుకోవాలి. ఎన్ని మాటలు నాకు దేవుడి మాటలు వచ్చు, ఎంతమందికి నేను దేవుడి మాటలు చెప్పాను, ఎంతమందికి నా సాక్ష్యం చెప్పాను, ఎంతమందికి నా కుటుంబం అంతా కూడా రక్షణ పొందిందని చెప్పుకోగలిగిన స్థాయి వచ్చింది నాకు. దేవుడి మాట విన్నానా? నేనొక్కదాన్నే వింటున్నానా? ఎవరు వింటే వాళ్ళకే లాభం, ఎవరు చదువుకుంటే వాడికే లాభం, ఎవరు ఉద్యోగం చేస్తే వాడికే లాభం, ఎవరు దేవుడిని ఎరిగి ఉంటే వాడికే లాభం. బండ మీద కట్టుకున్న ఇల్లులాగా నీ జీవితం కనపడాలి, ప్రేమించబడాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. చివరి మాట మనం చూసుకొని ముగిద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు మనకి ఇదేంటంట? దేవుని మాట వింటమే. భయభక్తులు కలిగి ఉంటామంటే దేవుడి మాట వింటమే. ఎవడు భయభక్తులు కలిగి ఉంటాడు? దేవుడి మాట వినేవాడు. మీ పిల్లలు అమ్మంటే భయం ఉంటుంది కొంతమందికి ఇళ్లలో, కొంతమందికి నానంటే భయం ఉంటుంది, కొంతమందికి బాబాయ్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి మామయ్య అంటే భయం ఉంటుంది. ఏమండి, ఆ బుడ్డిదాన్ని తీసుకొస్తే సుధా కూతుర్ని ఆ రోజ్మేరీ కనుక చూస్తేనే భయపడుద్ది ఆ పిల్ల. పీ అని ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఆమెను చూస్తే ఆమెకు భయం. ఆ పిల్లకి ఉంటుంది అలాగా. కుటుంబాల్లో కూడా పిల్లల్ని పెంచే విషయంలో కూడా అమ్మో లేకపోతే నానో ఇద్దరు కొట్టేవాళ్ళు ఉండరు. ఒకళ్ళు సముదాయించేవాళ్ళు, ఒకళ్ళు కొట్టేవాళ్ళు, ఒకళ్ళు తిట్టేవాళ్ళు ఉంటారు. ఇది వాస్తవం. ఇద్దరు కూడా తగిన కూడా బతుకులు బస్ స్టాండే. కాబట్టి ఒకళ్ళు గైరవ్వాలి, ఒకళ్ళు తగ్గాలి. కాబట్టి ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట విని భయభక్తులు కలిగి ఉండి, ఏమంటే మాట చక్కగా రాశాడు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇదే మానవ కోటికి, అంటే ప్రపంచం మొత్తానికి ఇదే. నా మాట వినండి, భయభక్తులు కలిగి ఉండండి, నా కట్టడలు అనుసరించి నడవండి. ఎన్నో విన్నావు, కానీ ఈ మాట వింటావా? దేవుని యొక్క ప్రేమ, దేవుడు సహాయం చేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడి మాట విని దేవుడిలో నోహ ఓడ కట్టుకున్నట్టుగా మీ కుటుంబం అనే ఓడను మీరు కట్టుకోవడానికి సిద్ధపడుదురు గాక. మోకరించండి, ప్రార్థన.